సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ ఎవరైనా ప్లాన్ చేస్తే అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, కమింగ్ ఉన్న ప్రజెంట్ ఉన్న వచ్చే ఫ్యూచర్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది 100% తెలుసుకొని వెళ్ళాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మన డాక్టర్స్ అవుతామని అసలు ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. వచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫ్యూచర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎంబీబీఎస్ మీద ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ న్యూ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ప్రతి స్టూడెంట్ తెలుసుకుని వెళ్ళాలి. ఏదో గుడ్డిగా వెళ్ళొద్దు ఎట్టే పరిస్థితుల్లో. అది ఇండియాలో చదివిన స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ బీ కేటగిరీ, సి కేటగిరీ, ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్, కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాం వెళ్ళే స్టూడెంట్స్, రష్యాలో కూడా కొన్ని. సో మీరు యూనివర్సిటీ సెలక్షన్ అవ్వచ్చు, అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, కంట్రీ సెలక్షన్ అవ్వచ్చు, అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. 100% వచ్చేసరికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఫారెన్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది కమింగ్ ఆఫ్టర్ 6 years 7 years, మెడికల్ పీజీ ఎలా, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీద మీరు అంత మంచి నాలెడ్జ్ తీసుకొని మీరు డెసిషన్ తీసుకోవాలి. ఏదో నార్మల్గా డెసిషన్ తీసుకుంటే నార్మల్ రిజల్ట్స్ వస్తాయి. సో మీరు మంచి నాలెడ్జ్ తీసుకొని మంచిగా వెళ్తే 100% వచ్చేసరికి ఫ్యూచర్ అనేది 100% ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఇక్కడ అంతా డెసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడంతా.